నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు, ఒలిస్టన్ బ్రీడు, అలాగే దూడలన్నీ దూడలు కానీ టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు, అలాగే కుర్రలు, ఎద్దులు, గేదెలు కానీ వస్తాయండి. ఎక్కువ జెర్సీ, హెచ్ఎఫ్, ఇంగ్లీష్ బ్రీడ్ అయితే వస్తుంటాయండి. దాని తర్వాత మిగతావన్నీ కొంచెం తక్కువ వస్తుంటాయి. ఇది అడ్రస్ కానీ చింతామణి అండి. చింతామణిలో ఇలా ఖాళీ గ్రౌండ్లో అయితే సంత జరుగుతుంది. చిక్బల్లాపూర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్. మరొకటండి, మనము మన వెహికల్ వారం అయితే చూడవచ్చు. ఇలా తాళ్ళు ఇవన్నీ మనము స్టాల్ అయితే పెడుతుంటాం, పారాలు అన్నీ. అలాగే కదిరి చుట్టుపక్కల ఎవరికన్నా వెహికల్ కావాలన్నా కానీ మనది వారం వస్తుంటుంది. 1-2 ఆవులు తీసుకెళ్ళడానికి అయితే మన బండి అయితే ఉంటుందండి. ఈ డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ కానీ మన దగ్గర అయితే ఉంటాయి. ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు చూసాం పదండి. చూడొచ్చండి చింతామణి సంతలో ఎలాంటి ఆవులు అయితే ఉంటాయి అనేది మీరు చూడొచ్చు. క్వాలిటీలో నెంబర్ 1 క్వాలిటీతో ఉన్న ఆవులు అయితే ఉన్నాయి. ఇవి అయితే బేరం అయితే ఇవి కానీ 2 చూడొచ్చు. నాలుగు 6 ఎన్నో అయితే ఉంటాయినా? ఎన్నో అయితే ఉన్నాయి? సెకండ్ ఫస్ట్. మిల్క్ కెపాసిటీ అన్న ఇది వచ్చి 35 లీటర్లు ఒక టైం ఒక దినంకి. ఇది వచ్చి 27 లీటర్లు. 27 లీటర్లు ఫస్ట్ లాక్. అవును, 6,30,000 చెప్పిన లాస్ట్ 5.5కి అడిగినారు. అదండి 6.30 చెప్పినారంట. మొత్తం 4. ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్. దాదాపు 25 నుంచి 30 లీటర్లు పర్ డే మిల్క్. క్వాలిటీలు చూడొచ్చండి. ఏనా ఎంత చెప్తారా? ఈ 2 ఎంత చెప్తారు? ఇది ఎంత చెప్తున్నా? 1,15,000. అది 1,5,000. ఇది ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయినా? అది 1,05,000. 12. ఇది ఫస్ట్ ఈతనా? ఇది ఎంత చెప్తారే? 95. ఇది వచ్చేసి 95,000 అయితే చెప్తున్నారు. 95,000. ఇది ఎంతనా? 1,15,000. 1,15,000 అయితే చెప్తున్నారు. ఇది 1,05,000. 1,05,000 అయితే చెప్తున్నారు. ఇది చూడొచ్చండి. సగ ఆవులు అయితే క్వాలిటీ ఆవులు అయితే ఎంతన్నా? 2 ఇవి 2-3 లక్షల హైట్ కానీ చూడవచ్చు. 2 కలిసి 3 లక్షలు అయితే ధర అయితే చెప్తున్నారు. 1,50,000 ధర ఒక్కొక్కటి. నా ఎన్నో అయితే ఎన్ని పాలు ఉంటాయినా? కడబండ్లో 3 అవుతానా? 3 అవుతా. లాస్ట్ రేట్నా? 2,20. 2 ఇచ్చేదే. పాలు 15 రోజుకి 30 లీటర్లు కెపాసిటీ అయితే చెప్తున్నాను. 30 లీటర్ పర్ డే కెపాసిటీ అయితే చెప్తున్నాను.
చూడండి ఓలిస్టన్ బ్లాక్ అయితే ఉన్నాయి, 3 ఆవులు అయితే ఉన్నాయి. ఏం ధర చెప్తారు? ఎంత ఇవి ఓలిస్టన్ బ్లాక్ నువ్వు ఎంత చెప్తేనా? ఎంత చెప్తావు? 85 ఒక్కోటి. యాది ఇది ఓలిస్టన్ బ్లాకా? బ్లాక్ 85. ఎన్ని పాలు ఉంటాయినా? 6 పళ్ళు. పాలు ఎన్ని వేయచ్చు? 10 20 లీటర్లు. లాస్ట్ రేటు లాస్ట్ ఏం కావచ్చునా? 75. ఎన్నో సెకండ్ లాక్టేషనా? రెండో ఈత ఆవులు ఇవన్నీ. 85,000 ధర అయితే చెప్తున్నారు. బ్లాక్లో 75,000 అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు. మిల్క్ కానీ పూటకు వచ్చేసి 10 లీటర్లు అయితే చెప్తున్నారు, 20 లీటర్లు. ఇవే ఎట్లానా దూడలు? ఇవి దూడలా? ఇవా? ఇదా 75,000. 4 పళ్ళు. యాది 75? ఇది 2 పళ్ళు, ఇది 4 పళ్ళు. రెండు జత ఎంత? 1.5 లక్షలు. 1.5 లక్ష. 2 పళ్ళు 4 పళ్ళతో ఉన్న దూడలు 1.5 లక్ష. చూడొచ్చండి. కట్నాయా ఇవి? నింపులనా? నింపులా? నింపులు 20 దినాల్లో దూడలేస్తాయి. 20 రోజుల్లో 20 రోజుల్లో దూడలేస్తాయి. 1.5 లక్ష చెప్తున్నా. వ్యాపారం చెప్తాడంతే. ఇప్పుడు మనకి ఇంకా డల్ కమిషన్ పట్టి వ్యాపారం నడుస్తుంది ఇక్కడ. కాదు ఇవి హైట్ తక్కువ. హైట్ తక్కువ. ప్యూర్ హెచ్ఎఫ్. హైట్ చిన్నవి. కొంచెం మిల్క్ ఎంత ఉండొచ్చునా? మిల్క్ 15 లీటర్లు వస్తుంది రోజు పైన. 7-8 లీటర్లు. 7-8 అవును అంతేనా? రైట్. రిచ్గా వచ్చలేదు. ఒక 7-8 లీటర్లు. లాస్ట్ బేరం ఎంత కావచ్చు? అంటే 1.25 కావచ్చు. రైట్. ఒకటి రెడ్ అండ్ వైట్ అయితే ఉందండి. దూడనా? దూడ తీదా? కలర్ వెరైటీ ఉంది దానికి. ఎంత చెప్తున్నా అయితే ధర? 86. 86,000 అయితే చెప్తున్నానండి. పాలు చూడొచ్చు. 86,000 అయితే చెప్తున్నారు. మిల్క్ ఎంత ఉంటాయినా? 8-9 అంటే యావరేజ్ 15 లీటర్లు, 16 లీటర్లు. ఎన్నో అవుతుంది? రెండోది. సెకండ్ లాక్టేషన్. పళ్ళు ఎంతనా? కడపళ్ళు అయినాయి. మిల్క్ ఎంత ఉండొచ్చు కెపాసిటీ? 8-9. కాదు లాస్ట్ ప్రైజ్ ఏం కావచ్చునా? 75,000 అయితే ఇస్తారంటే. 75,000 ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు. అన్న ఫోన్ నెంబర్ కానీ అన్న ఫోన్ నెంబర్ చెప్పనా? ఫోన్ నెంబర్ వద్దనా? మీకు ఎక్కువ మంది చేస్తారని. సరే ఓకేనా, థ్యాంక్స్. జెర్సీ అయితే ఉందండి. జెర్సీ ఆవు. ఎంత చెప్పినా? 77 చెప్పినావు. ఎన్నో అవుతాయి? ఎన్ని పాలు ఉంటాయినా? 12 పాలు వస్తాయి పూటకి. లాస్ట్ ఇచ్చేదనా? 75 అయితే ఇస్తారు. రైట్, థ్యాంక్స్. జెర్సీ అండి. జెర్సీ కదనా ఇది? 75,000 అయితే. అన్ని దూడలు అయితే కొని కట్టేసినట్లు కనిపిస్తున్నారండి. మామూలుగా అటు సైడ్ అయితే ఉంటాయి. నా ఇవి కొన్నారా? కొన్నారా ఇవన్నీ? మీరే అప్కాయ 40,000 40,000? 40,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చు. 40,000 ఒక్కోటి. ఇవి అవి తెలియదు.
ఇవి ఒక్కోటి 40,000. అవి 40-45 అది పెద్ద సైజు 40-45,000. ఏజ్ ఎంత ఉంటుంది? అంతే 1.5 ఏడాది ఉంటుందా? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు ఉంటాయా? దీంట్లోకి తక్కువ ఉండొచ్చునా? అంటే ఒక సంవత్సరము 3 నెలలు అట్లా ఉంటాయి. దీంట్లోకి ఒక 9 నెలలు ఉంటాయా? ఇది ఎంత పెట్టచ్చు వీటికి ప్రైస్? 15-16. ఎవరు కొన్నది? ఎవరున్నా ఎక్కడ వాళ్ళు? తమిళనాడుకి. ఇది ఎంత 40,000 కొన్నారు ఒక్కోటి. 40,000. ఎంత రేట్ ఎంత చెప్పిండొచ్చు ఇది? ఇవి 1 జత 1,10,000 చెప్పింటే మీరు 80,000కి ఫైనల్ ప్రైజ్. ఇది ఎంత చెప్పిండొచ్చు? ఇవి 20-22 చెప్పిండేది. 15-16కి కొనుక్కోండి. 15-16కి కొనుక్కోండేదా తమిళనాడుకి? సరేనా. అవి అంతేనా? అంతే. అవి కొంచెం తక్కువ ఉన్నట్లున్నాయి బ్రీడు, అంతేనా? బ్రీడ్ ఒకటేనా? ఇది యాదొస్తుంది బ్రీడ్ ఇది? ఇవన్నీ ఆల్ బ్లాక్. అవన్నీ హెచ్ఎఫ్. అవతల అది జెర్సీ. అది ఎంత పడింది జెర్సీ? 13,000. ఎంత ఏజ్ అది? ఏడాది. సరేనా. ఇది 26 పడిందా? తక్కువే పడింది ఇది. అంటే కొంచెం బ్రీడ్ తక్కువనే. బ్రీడ్ తక్కువ అండి. 26 అయితే పడింది. క్రాస్. అవునులే. సరేనా, థ్యాంక్స్. ఇవన్నీ మీరు ఇప్పించినారా? అన్నోళ్ళు అయితే ఇప్పిస్తుంటారు. తమిళనాడుకి అయితే ఇప్పించారా? సరేనా, థ్యాంక్స్. చూడొచ్చండి, ఇక్కడ ఎక్కువ కుర్రలు ఇటు సైడ్ అయితే ఉంటాయి. ఈ జత ఎంతనా ఇవి జత? యూట్యూబ్ ఛానల్లోకి రేట్లు ఎట్లున్నాయి అని మీకే 85 చెప్తున్నారు. 85 అయితే చెప్పినారండి. ఎన్ని పళ్ళు? 4 పళ్ళతో. బాగా సేద్యానికి బాగా పనికొస్తాయి. బండి ఎద్దుల బండి కట్టచ్చా? కట్టేస్తే అవునులే. మడకలు గిడకలు బాగా సేద్యం బాగా చేస్తాయి. నెంబర్ 1. లాస్ట్ రేట్ ఎంత? మీరు ఎంత చెప్పినారా? 86. ఎంత 70కి అయితే? ఒకవేళ అడుగుతారు కదా అట్లా. ఇది హలికేరి టైపా బ్రీడ్? అది హలికేరి బ్రీడా? బ్రీడు హలికేరి. సరే సరే సరే. అంతా వెనక ముందు అంతా బాగున్నాయి. చూసే పని. అవునులే. సరే. రైట్ నా.